వాక్యాన్ని భయభక్తులుగా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలతో ఆ దినాన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుతున్న దేశంలో నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రోజు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన ఇజ్రాయేల్కి ఇచ్చిన దేశంలో, అనగా పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశంలో దేవుడు ఇజ్రాయేల్ దేశమును, వాళ్ళ దేశంలో ఇజ్రాయేల్ను ఆశీర్వదించాడు. ఇజ్రాయేలు ఎంతగా దేవుని కృప చేత ఆస్వాదించబడ్డారు అంటే, ఈ రోజున నేను టీవీ 9లో వార్తల్లో వింటూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు. టీవీ 9 ప్రపంచమంతా ఒకటైనా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేరు. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విధిని చూసి ప్రపంచమే ఈరోజు భయపడుతుంది. 150 ముస్లిం దేశాలు ఒక్క ఇజ్రాయెల్ దేశానికి భయపడుతున్నాయి. ఒక్క దేశము ఇన్ని దేశాలని భయపెట్టగలుగుతుంది. ఆ ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. మొత్తం కలిస్తే మన హైదరాబాద్ అంత కూడా లేదు. కానీ అలాంటి ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ యొక్క యేసుక్రీస్తు కానించి చూస్తే యేసుక్రీస్తు యూదుడే. యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు యూదులే. చాలామంది శాస్త్రవేత్తలు కనిపెట్టిన వస్తువులన్నీ కూడా మనం ఈరోజు వాడుకుంటున్నాము. వారు అనేక శాస్త్రవేత్తలు అనేకమంది కనిపెట్టారు. ప్రతిదీ ఇజ్రాయెల్ దగ్గర నుంచే మనకు వస్తుంది. ఇజ్రాయెల్కి ఈరోజు అసలు ప్రపంచమే గడగడలాడుతుందంటే అసలు ఏంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. యుద్ధబ్బా వీళ్ళు దేవుని బిడ్డల గురించి, క్రైస్తవుల గురించి అది చెప్పరు కదా మామూలుగా. కానీ వీళ్ళు ఎందుకు ఇంత చెప్తున్నారంటే, ఇజ్రాయెల్ దేశం ఈరోజు కడగడలాడిచ్చేస్తుంది. ముస్లిం దేశాలు వణికిపోతున్నాయి. అన్ని దేశాలన్నీ కూడా 157 దేశాలు ఒక చిన్న దేశానికి గడగడలాడుతున్నాయంటే దేవుడు ఆ రీతిగా ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్ దేశాన్ని గొప్ప చేశాడు. ఇజ్రాయెల్ దేశానికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ పంటలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఆర్థిక వనరులు కానివ్వండి, అక్కడ ఉన్న టెక్నాలజీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ దేశం ఈరోజు ముందుంది. ఎందుకంటే అది వాళ్ళకు దేవుడి ఆశీర్వాదము. అమెరికా కూడా ఇజ్రాయెల్ దేశానికి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంకి అంత ఆశీర్వాదం దేవుడు ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజు ఇజ్రాయెల్ దేశాన్ని ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి ఆ రోజు అంతగా ఆయన ఆశీర్వాదం ఇచ్చున్నాడు. అందువల్ల ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇజ్రాయెల్ దేశం అంత ఆశీర్వాదం పొందుకుంది. ఆ దేశానికి ఈరోజు ప్రపంచం అంతా భయపడతాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అదే మాట దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఇస్తున్న దేశంలో నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి. కాబట్టి మనల్ని కూడా దేవుడు, మన దేవుని నమ్మకంగా ఆరాధన చేస్తే మనమున్న దేశంలో మనం నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించకుండా పోయేవాడు కాదు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చెప్పాడు. ఆ తర్వాత చెప్పిన ప్రకారంగా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాలలో తీసుకుపోయి వాళ్ళందరినీ ఆ దేశం అంతా వాళ్ళకి అప్పగిచ్చేసాడు. దేశం అంటే పెద్ద విస్తారమైన దేశం కూడా కాదు, కానీ చాలా చిన్న దేశమే. ఆ చిన్న దేశమైనా సరే అక్కడుండే ఆశీర్వాదం, అక్కడుండే భూమి సారం, అక్కడుండే నీళ్లు, అక్కడుండే వాతావరణము అద్భుతంగా చేశాడు దేవుడు ఆ దేశాన్ని. ప్రపంచంలో కల్లా ఆ దేశం లాంటి దేశమే లేదు. ఆ దేశం లాంటి భూమే లేదు. అక్కడ ఉన్న నీళ్ళు లాంటి నీళ్ళు లేవు. ప్రతిదీ అద్భుతమే. పంటల కానించి అన్నీ ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి. కాబట్టి ఆ రీతిగా మనం కూడా నమ్మకంగా దేవుడిని సేవిస్తే రాబోయే రోజుల్లో మనల్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా, ఒక ఉన్నతమైనటువంటి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నట్లు దేవుడు మనల్ని, మనకున్నటువంటి కుటుంబాలని, మన పరిచయను, మన దేశమును ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువా నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ కృపను బట్టి, ఇంతవరకు నీ సహాయాన్ని బట్టి, రాజాతి రాజా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు ఎంత ఘనుడువు నాయన, ఎంత గొప్పవాడివి తండ్రి, ఎంత మహోన్నతుడు ప్రభా. అయినా నువ్వు ఆ రోజు ఇజ్రాయేలు చిన్న జాతికి, ఆ జనంకి ఒక మాట ఇచ్చావు. నువ్వు సాధన పరుచుకొని పోతున్నా ఆ దేశంలో నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పావు ఆయన. ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చావు, ఆ దేశాన్ని ఆశీర్వదించావు, వాళ్ళని ఈరోజు ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశానికి భయపడుతున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఒక చిన్న దేశం, 97 లక్షలు ఉండే జనాభా ఉండే దేశం ప్రభా, మొత్తం మీద 1 కోటి జనాభా కూడా లేరు. ఆ దేశానికి ప్రపంచం భయపడుతుంది. ముస్లిం దేశాలన్నీ భయపడుతున్నాయి. అగ్రదేశాలు కూడా భయపడుతున్నాయంటే తండ్రి ఎంత ఆశీర్వాదం ఆ దేశంలో ఉంది. ఎంతగా ఆ దేశాన్ని హెచ్చించావు అయ్యా. ఆర్థిక పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ అన్నిట్లో వాళ్ళు ముందున్నారంటే నీ ఆశీర్వాదమే ప్రభువా. నీ ఆశీర్వాదమే. నీ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు ఏమి చేయలేరు. కనుక ప్రభువా ఆ రోజు మాటిచ్చి మా పితరులకి దాన్ని నువ్వు నెరవేర్చి ఉన్నావు ప్రభువా. అయితే ఇంకా వారిలో కొంతమంది నిన్ను నమ్ముకోలేదు ప్రభు, నీ వైపు తిరగలేదు. వారు నేను యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి వారి మీద నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన వారు రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, శాంతపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ యుద్ధాల వల్ల ఎంతోమంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు కనికరించి ఆ యుద్ధాలను ఆపమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి విషయం బట్టి నా తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నీకు మహిమ ఘన ప్రభావాలు చెల్లిస్తూ నా తండ్రి నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించిన ఆయన. గురువు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని బహుగా మీరు ఆశీర్వదించిన ఆయన, బలపరచిన ఆయన, దీవించిన ఆయన, నీ రాకడకు సిద్ధపరచిన ఆయన ప్రభువా. నీ కార్యాలు బలంగా జరిగించిన ఆయన. యా నువ్వు త్వరగా రానయ్యున్నావు ప్రభా. యా మేమందరం కూడా జాగ్రత్తగా సిద్ధపడటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు ప్రభా, యేసు ప్రభా. నా తండ్రి నీవే గనుడివి, నీవే గొప్పవాడివి, నీవే మంచివాడివి, నువ్వే సర్వోన్నతుడివి తండ్రి. యేసు క్రీస్తు ప్రభువా, నీ చేతులకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. రాజాతి రాజా నాయనా, నీ చేతులకే మమ్మల్ని అందరినీ సమర్పించుకున్నాం. ఏ అమ్మ మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను కానీ, బిడ్డల్ని కానీ, పరిబాట్లు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ సమస్తమును ప్రభువా నీ పేరిట వెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, వ్యాధి బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి నా జుడిని యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి దుష్టు దురాత్మ క్రియలను, శత్రు మంత్ర కార్యాలను, అయ్యా శక్తులను, మంత్రశక్తులను, శాశ్వత శక్తులను, చలంగ శక్తులను, ప్రతి విధున దురాత్మ సమూహాలని సంఘం మీద కానీ, పరిచయం మీద కానీ, మా మీద కానీ, కుటుంబాల మీద కానీ ఎక్కడ పనిచేయకుండా యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ, నీ కనికరము, నీ దయ, అయ్యా నీ ఆశీర్వాదం, నీ మేళ్ళు పరిచయం మీద, సంఘం మీద, మా అందరి మీద బహుగా కుమ్మరించమని, విస్తరింప చేయమని, సరిహద్దుల విశాలపరచమని, వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో, దేశ ప్రజలను, దేశ నాయకులను అయ్యా అందరిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. దేశాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి, దేశానికి రక్షణ కలగచేసి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ
అందరిని కూడా నీ గాయపడిన హస్తాలకు అప్పగించు. యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.